సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. భావితరాలకు ఆదర్శప్రాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆయన ఆధ్వర్యంలో సామాజిక న్యాయ మహాశిల్ప అంబేద్కర్ విగ్రహావిష్కరణకు కావలి నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు అలాగే అభిమానులు విజయవాడకు బయలుదేరి వెళ్లారు. జెండా ఊపి బస్సులను ప్రారంభించారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. అభిమానులతో కలిసి స్టెప్పులేసి ఉత్సాహపరిచారు ఆయన. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నుండి అంబేద్కర్ విగ్రహావిష్కరణకు పెద్ద సంఖ్యలో అభిమానులు బయలుదేరారు. నియోజకవర్గ కేంద్రం నుంచి 5 బస్సుల్లో విజయవాడకు బయలుదేరారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి తామంతా మద్దతుగా ఉంటామన్నారు మూల మహానాయుడు నేత చిరంజీవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పెండం దొరబాబు, పిఠాపురం సమన్వయకర్త ఎంపీ వంగా గీత సారథ్యంలో 20 బస్సుల్లో అభిమానులు విజయవాడకు బయలుదేరి వెళ్లారు. మరికొందరు సొంత వాహనాల్లో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం జగన్కు మద్దతుగా ఉంటామని తెలిపారు అంబేద్కర్ అభిమానులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం నుండి 12 బస్సుల్లో వందలాది మంది బయలుదేరి వెళ్లారు. అయితే ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి తమను గుర్తించలేదని, సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దళిత బహుజనులకు అనుకూలంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని, ఈరోజు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ సమాజంలో తమకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారని కృతజ్ఞతలు తెలియజేశారు. ఎప్పటికీ ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డినే ఉండాలని ఆకాంక్షించారు దళిత సంఘాల నేతలు. నెల్లూరు జిల్లా జలందికి మండలం జమ్మలపాలెం వద్ద విజయవాడలోని అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వెళ్తున్న బస్సులకు ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల నుండి సామాజిక సమతా సంకల్ప సభకు ప్రజలు భారీగా తరలి వెళ్లారని తెలిపారు రాజగోపాల్ రెడ్డి. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణతో పాటు అంబేద్కర్ స్మృతివనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశారన్నారు రాజగోపాల్ రెడ్డి.